కంటోన్మెంట్ ప్రాంతంలోని బస్తీలలో సొంత బోర్లు వేసుకుని వాడుకుంటున్న సందర్భంగా మీటర్లు బిగించి డబ్బులు వసూలు చేయడం ప్రతిపాదన కంటోన్మెంట్ బోర్డు విరమించుకోవాలి అని బోర్డు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెఎన్ రాజన్న ఆధ్వర్యంలో జరిగింది. నగర కార్యదర్శి కామ్రేడ్ ఎం శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. అలాగే నగర పార్టీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, మహేందర్, అజయబాబ్, ఆరు మల్లేష్, అశోక్, ఆర్ వెంకటేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ సిపిఐ పార్టీ కన్వీనర్ బి నారాయణ శ్రీనివాస్, ఎం సత్యనారాయణ, ఏ రాజు, చెరాల్, పి ప్రసాద్, రాజు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అభ్యంతరాలున్నా తెలియజేయండి 10 రోజుల్లో అని చెప్పారు. అంటే మనం 24వ తేదీకి టైం అయిపోయింది. ఏ రోజైనా వాళ్ళు నిర్ణయం తీసుకొని మొత్తం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రతి బోర్వెల్ని లెక్కలు తీసుకొని బోర్వెల్ ఎంత లోతుంది, ఎన్ని నీళ్లు వాడుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీ బోర్వెల్ ఉంది, మీరు ఎన్ని నీళ్లు వాడుకుంటున్నారు అన్ని లెక్కలు తీసి వాటన్నిటి కూడా మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తామని చెప్పి ఆ పబ్లిక్ నోటీస్లో చెప్పారు. ఒక్కో కిలో లీటర్కి 3 రూపాయలు చొప్పున నీటి బిల్లులు తీసుకుంటామన్నారు. ఆ లెక్కన ప్రతిరోజు ఎన్ని కిలో లీటర్లు వాడితే అన్నిటికీ 3 రూపాయలు చొప్పున నెలకు ఎంత అవుతుందో దాని మొత్తాన్ని కూడా మనం బిల్లు కట్టాల్సి ఉంటుంది. అంటే నల్లాల్లో వచ్చే నీళ్ళేమో ఇలా హైదరాబాద్ అంతా ఫ్రీగా వస్తుంటే బోర్ నీళ్ళకి మాత్రమే మీటర్లు పెడతాం, మీరు బిల్లులు పెట్టాలంటున్నారు. అంటే ఒకవైపు బిల్లులు లేవని వాటర్ ఫ్రీగా వస్తుందని ఒకవైపు ఉంటే రెండో వైపు బోర్ నీళ్ళకి మీటర్లు పెట్టి ఈరోజు ఖరీదుగా మారుస్తున్నారు. ఇది ఇంత విచిత్రమైన పరిస్థితి దేశంలో మరెక్కడ లేదు. కంటోన్మెంట్ బోర్డులు ఉన్నటువంటి పరిస్థితి మరెక్కడ లేదు. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఇప్పటివరకు ఇటువంటి నిర్ణయం అమలు జరగలేదు. కానీ కంటోన్మెంట్ బోర్డుకు ప్రత్యేకత ఏంది, దేనికోసం వీళ్ళు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు? ఈ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బోర్ల మీద బోర్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకున్నాయి ఇక్కడ బోర్లు? ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు కాబట్టి, సరిపడా దొరకట్లేదు కాబట్టి మన గవర్నమెంట్ సక్రమంగా సప్లై చేయలేకపోతుంది. కంటోన్మెంట్ బోర్డు సరిగ్గా సక్రమంగా సప్లై చేస్తలేదు. మేము నీళ్ళు సప్లై చేయట్లేదు కాబట్టి మేము బోర్లు వేసుకుంటున్నాం. ఆ బోర్లకు ఈరోజు మీటర్లు పెడతామని డబ్బులు వసూలు చేస్తామనంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇంకొకటి ఉండదు. అందుకని బోర్లకి నీటి మీటర్లు పెట్టే ప్రతిపాదన తక్షణం విరమించాలి. దీనికి మించి ఇంకా వేరే మార్గం లేదు. మీరు ఇచ్చినట్టు పబ్లిక్ నోటీస్ వెనక్కి తీసుకొని ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా కాలం నుంచి ఒత్తిడి ఉందని చెప్పి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అమలు చేయలేదు కదా, ఎక్కడ అమలు చేయండి ఇక్కడ కంటోన్మెంట్ బోర్డులో ఎందుకు అమలు చేయాల్సి వస్తుంది? అందుకని ఈ రకంగా నీళ్ళ అంతేకాదు, మీరు నీటి మీటర్లు పెట్టుకోకపోతే లేదా పెట్టుకొని అది కాక పనిచేయకపోతే 5,000 రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పాను, నోటీస్లో చెప్పాను. అంటే ఇంకా నీటి మీటర్లు పెట్టడం, బిల్లులు వసూలు చేయడం, మీటర్లు పెట్టిన 4 రోజులకే పాడైపోతుంటాయి. పాడైపోతే 5,000 రూపాయల పెనాల్టీ. ఇంత ప్రజల మీద, పేదల మీద ఇంత దుర్మార్గమైన దాడి చేయాల్సిన అవసరం ఈ సమయంలో ఇప్పుడు ఎందుకు ప్రభుత్వానికి వచ్చింది? ఏం సాధించదలుచుకున్నారు? ముందు ప్రజలకు నీటిని సరిపడా సప్లై చేయడం. తాగునీరు అనేది ప్రజల యొక్క హక్కు, వాళ్ళకున్న రైట్. అది తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మీరు తాగునీరు ఇవ్వరు, మేము బోర్లు వేసుకుంటే మాత్రం వాటి మీటర్లు పెడతానంటారు. ఇంతకంటే గమ్మత్తు, ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు. ఈ రకంగా ప్రజల్ని, పేదల్ని, సామాన్య జనాన్ని మీరు ఎవరైనా వాటర్ అమ్ముకుంటున్నారా వాళ్ళ దగ్గర వసూలు చేసుకోండి, వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ దగ్గర వసూలు చేసుకోండి. అంతేగాని సామాన్య జనం, పేదలు, మురికివాడలు వీళ్ళ మీద నీటి మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకోంటే ఇది తప్పుడు నిర్ణయం. అందుకనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. హైదరాబాద్లో కంటోన్మెంట్ బోర్డులో నోటీస్ వచ్చింది, మీ పార్టీ వైఖరి, మీరెందుకు స్పందించరు? మీరెందుకు ప్రతి చిన్నదాని మీద స్పందిస్తుంటారు? ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. ఈ నిర్ణయం ఇక్కడే కాదట, దేశవ్యాప్తంగా అమలు చేస్తారట. అందుకనే మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు వాటర్ మీటర్లు పెట్టి బోర్ నీళ్లను కూడా ఖరీదుగా మార్చే ఈ నిర్ణయాన్ని ప్రతిపాదన రద్దు చేయండి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర సర్కార్ని, కంటోన్మెంట్ బోర్డు అధికారులను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అధికారులు చెప్పే రెస్పాన్స్ని బట్టి రాబోయే రోజులు ఈ ఉద్యమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం చెప్పడం